ఇకపోతే కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ఉగాది సంవత్సరం నుంచి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంత తీసుకున్నట్లయితే కన్యా రాశి, కన్యా లగ్నం వారికి మీకు బృహస్పతి చతుర్థ సప్తమాధిపతి. ఈయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు ఎన్ని రోజులు. దాని మూలకంగా భార్యకు, తల్లికి ఇద్దరికి చాలా కష్టాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ వృత్తిలో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అలాగే చతుర్థ స్థానం ఉద్యోగము, వ్యాపారము వీటిల్లో కూడా కొన్ని లాసెస్ ఫేస్ చేశారు. మనీ మోసపోవడాలు కూడా జరుగుతాయి. చాలా జాగ్రత్త పడాల్సిన పీరియడ్ ఈ పీరియడ్. శని మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. ఈయన 6వ ఇంట్లో ఉండడం శుభసూచకమే, కానీ ఈయన చూసే స్థానాలు బాగలేవు. శత్రు, రుణ, రోగ స్థానంలో ఉన్నాడు. 6లో యోగిస్తాడు పాపగ్రహాలు. కాకపోతే అప్పులు తీర్చుకోగలుగుతారు. అలాగే ఫైనాన్షియల్గా ఏదైనా ఖర్చులు ఎక్కువ వస్తున్నాయంటే హెల్త్కి రిలేటెడ్ ఖర్చులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టడం ఇది వరకు, దాని ప్రభావం ఎక్కువ మీ పైన పడటం కూడా జరుగుతుంది. అలాగే ఇకపోతే మీకు దశమ కేంద్రమైనటువంటి ఈ యొక్క మిథున రాశిలో ఏ నక్షత్రము లేదు, ఏ గ్రహము లేదు. అలాగే కేతు వచ్చేసి మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలు పరిపరి విధాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం ఉండదు. దీనికి కొంచెం మీరు ఫైనాన్స్ కూడా వెచ్చించి హెల్త్ చూయించుకోవడం చాలా బెటర్. కాకపోతే రాహువు తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి సప్తమ క్షేత్రంలో ఉన్నారు. కొంచెం బయటి వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ స్థానంలోనూ, వ్యాపార స్థానంలోనూ, సొసైటీలోనూ, మిత్రవర్గం, బంధువర్గంలోనూ కొంత మీరు కఠినతరంగా బిహేవ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాంతో ఫైనాన్షియల్గా కొంచెం మీరు వెనకబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఇకపోతే బృహస్పతి మే 1 వరకు కూడాను మీకు అష్టమంలో ఉంటారు. దీని మూలకంగా భార్యకు, మదర్కి, అలాగే హెల్త్కి, ఎడ్యుకేషన్కి, అలాగే కొంచెం ప్రమోషన్స్కి, జాబ్స్కి టైం మీరు స్పెండ్ చేసిన ఎంత విచ్చిచ్చినా ముందుకు కదిలే అవకాశం లేకపోయింది. ఇప్పుడు కోణంలోకి వస్తున్నాడు. మీకు చాలా మంచిది 9వ ఇంట్లో బృహస్పతి రావడం. ఇక్కడి నుంచి మీ రాశినే చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు మంచి జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ మీకు దొరుకుతుంది. మంచి స్థాయికి వెళ్ళే అవకాశం, ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుండే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఈయన మీకు మే 1 వరకు మీ 2వ ఇల్లు అయినటువంటి తులాల రాశిని చూశారు. ఇక్కడ దీని మూలకంగా ఇదివరకు కేతువు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అయ్యాయో ఫ్యామిలీగా బయట అవన్నీ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు. అలాగే ఈయన మీకు భాగ్యంలో రావడం వల్ల మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తారు. సో సిబ్లింగ్స్తో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి చాలా మంచి గ్రోత్ పీరియడ్ ఇది. ఏదైనా నూతన బ్రాంచెస్ ఓపెన్ చేయటము, లేదా ల్యాండ్స్ పైన మీరు ఫోకస్ చేసి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయటము, ఇవి చేయడం మూలంగా మంచి మంచి ఫలితాలు, ఫైనాన్షియల్ గ్రోత్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే 9వ ఇల్లు అయినటువంటి మీకు ఇక్కడ మీకు ఈయన మే వరకు కూడా తీసుకున్నట్లయితే 9th హౌస్ మకర రాశిని చూశారు. ఇక్కడ చాలా వరకు మీకు 5వ ఇంటి పైన సంతానానికి సంబంధించినటువంటి వివాహాలు, శుభకార్యాలు అవన్నీ కూడాను మీరు చక్కగా నెరవేర్చుకోగలిగారు. దాని మూలకంగా కొంత ఫైనాన్స్ మీరు కొంత పెట్టుబడి రూపంలో పోవడం మూలంగా కొంత అమౌంట్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి మీకు ఈయన కోణంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ 5th హౌస్ని చూస్తారు ఈ యొక్క 9th దృష్టి ద్వారా. తర్వాత ఈయన దృష్టి మారిపోతుంది. ఈ లగ్నం నుండి మీకు కన్యా రాశి నుండి మీ యొక్క కోణం నుండి మీ యొక్క పంచమ స్థానాన్ని చూడడం మూలంగా మీ పిల్లలలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. వారి ఉద్యోగాలు, వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళ అభివృద్ధి, ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. ఇదివరకటి కంటే ఇప్పుడు మంచి మంచి గోల్స్ పెట్టుకుంటారు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే రాహువు మాత్రం మీకు సప్తమంలో ఉన్నారు కాబట్టి సొసైటీలో అక్కడక్కడ మీకు ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.
అది ఫీల్డ్ సైడ్ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఫ్యామిలీలో జీవిత భాగస్వామి కావచ్చు, దానికి సంబంధించి దుర్గా స్తోత్రం పారాయణ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం కలియుగం కాబట్టి, కలియుగ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రోబోలతో జాబ్స్ చేస్తున్నారు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ శాలరీలు ఇచ్చే అవకాశం లేకుండా, అంటే మనిషికి ఆహారం లేకుండా బ్రహ్మంగారు చెప్పినట్లు మనిషికి ఆహారము డబ్బు చేతికి అందక పిచ్చోళ్ళు అయిపోయి కలియుగంలో నేను వచ్చేటప్పుడు సంచరిస్తారు జనాభా అని చెప్పాడు. యుద్ధాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క రోబోలకు అలాంటి వర్క్ సూచించినప్పుడు పెట్టుబడిదారులు వారి లాభాలు గుంజుకుంటారు. చిన్న చితక ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకున్నట్లయితే పెద్ద ఉద్యోగస్తులకు కూడాను అన్ని రకాలుగాను ఉద్యోగ కోసం పోరాటం అనేది చాలా తీవ్రమైన సమస్య. అలాగే పెత్తనందారు పద్ధతులు ఇదివరకు లేవు కదా, అలా ఇదివరకు ఉన్నాయి కదా, ఆ పెత్తనందారు పరిస్థితులు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ కూలీలకు ఎంప్లాయ్మెంట్ని ఎప్పుడైతే అడగబెట్టేశారో, ఈ యొక్క మానవ నిర్మాణంతో చేసినటువంటి ఎక్విప్మెంట్స్ తోటి వర్కులు చేయించుకోగలిగారో ఇప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్స్ డౌన్ అయిపోయే అవకాశం ఉంది. సో ఈ యొక్క ఉద్యోగ తిరుగుబాట్లు ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. శుభం. ఇప్పుడు మీరేం చేసుకోవాలి కన్యారాశి వాళ్ళు? కన్యారాశి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క బుధునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అలాగే మీకు ఈ యొక్క ముక్కు చివర దృష్టి పెట్టి మనసులో ఓంకారాన్ని స్మరించుకోవాలి. తద్మూలకంగా మీకు చాలా వరకు మానసికమైనటువంటి ప్రెజర్ను తగ్గించుకొని మంచి హెల్తీ ఫైనాన్షియల్ స్టేటస్ రీచ్ అవ్వడానికి మీకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం అని చెప్పొచ్చు. ఏదైనా కన్యారాశి వారికి 50-50 బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ యొక్క బ్రీతింగ్ చేయాలి. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర. ఈ ముద్రలో కూర్చొని ఓం శ్రీ తిరునాకుల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. ఇకపోతే మనకున్నటువంటి విషయాలన్నీ చర్చించుకున్నాము. యోగ ముద్రలో పెట్టుకున్నాము. అలాగే ఎక్సర్సైజ్ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈయన ఐబ్రోస్ దగ్గర ఉంటాడు బుధుడు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు. సూర్యుని ఈ ఫస్ట్ గ్రహమే బుధుడు మనకు ఖగోళ శాస్త్రంలో. ఈ యొక్క సుషుమ్న నాడి ఈ యొక్క భూమధ్యంలో మనం ఫోకస్ చేయకూడదు. దీన్ని అంటారు శాంభవి ముద్ర అని ఇక్కడ చెప్తారు. ఇక్కడ ప్రాణాయామం చేయకూడదు, ఇక్కడ చేయాలి. ఇక్కడ చేస్తే పీనియల్ గ్లాండ్ దెబ్బతింటుంది. కరోనా టైంలో డాక్టర్స్ కూడా లైట్ ఇక్కడ వేస్తే దెబ్బతింటుంది బ్రెయిన్ అని నిదానంగా తెలుసుకొని ఈ రిస్ట్ దగ్గర వేసి టెస్ట్ చేసేవారు. ఇది చాలా ఎక్సలెంట్ అవగాహన. వాళ్ళు యోగాను యాక్సెప్ట్ చేసి డాక్టర్స్ విధానాన్ని పాటించడం అనేది. మీరు ఇక్కడ నోస్ బెండింగ్ ఫోకస్ చేసి బ్రీత్ అవుట్ చేసినట్లయితే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినట్లయితే మీకు మంచి అవకాశాలు. అంటే ఒకసారి జపం హోమం చేయించుకున్న తర్వాత ఇవి పర్సనల్గా చేసుకుంటే ఏమవుతుందంటే మీ మనసు, శరీరము, అలాగే ఇల్లు మొత్తం పాజిటివ్నెస్ స్ప్రెడ్ అవుతుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. శుభం.